గుర్తుంచుకోండి, ఒక ఆడ ఒక మగ మిమ్మల్ని అతి పెద్ద సమస్య నుంచి బయటకు లాక్కొస్తారు. మరో 3 రోజుల్లో మీ యొక్క గోచార స్థితిలో ఈ మార్పు కలగబోతుంది. గురు సంచారం కారణంగా పంచమ స్థానంలో గురు సంచారము మీకు ఇటువంటి ఫలితాలు కలగజేస్తుంది. అయితే మంచికా చెడుకా ఏం జరగబోతుంది? ఆ యొక్క ఆడ మగ ఎవరు? ఆ యొక్క సమస్య ఏమిటి? మాకు జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఇంకొక సమస్యను కూడా భరించలేకపోతున్నాము అని బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఆ యొక్క బాధను తీర్చేందుకే భగవంతుని రూపంలో వీరు మీ జీవితంలోకి రాబోతున్నారు. అసలు వారు ఎవరు, ఏం జరగబోతుంది అనే వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ యొక్క ఆడ మగను మీ జీవితంలోకి భగవంతుడే పంపించబోతున్నాడు. మీకు రాబోతున్న ఒక అతిపెద్ద సమస్య, అది ధన నష్టం కావచ్చు, ఏదైనా ఏరి కోరి మీరు ఎవరికైనా చేస్తున్న సాయం కావచ్చు, ఎవరికైనా, లేదంటే మీరు అటెండ్ కావాల్సిన ఇంటర్వ్యూ గురించి, వేరొక ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న దాని గురించి కావచ్చు, వ్యాపారంలో ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తున్నారండి, వారి గురించి మీకు సమాచారాన్ని తెలియచేయడం గురించి కావచ్చు, మీ యొక్క సహోద్యోగుల గురించి, లేకపోతే సన్నిహితుల గురించి, ఇలా ఎవరి గురించి అయినా మీకు ఎవరైనా ఏదైనా చెప్పినా లేదా ఏదైనా సూచన చేసినా మీరు సరదాగా తీసుకోవద్దు, నిర్లక్ష్యం చెయ్యొద్దు. మీ యొక్క మంచితనంతో భగవంతుడే వారిని మీ జీవితంలోకి ఈ రోజున పంపించబోతున్నాడు. రానున్న 3 రోజుల్లో మీరు ఎవరిని కూడా మాటలతో దూషించొద్దు. ఎదుటి వారి మాటలు వినకుండానే మీ యొక్క అంతిమ నిర్ణయాన్ని చెప్పొద్దు. నిర్ణయం కూడా త్వరితగతిన తీసుకోవద్దు, వేచి ఉండండి. ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయం మీకు లాభసాటిగా ఉంటుంది. సత్వర నిర్ణయం మాత్రం కీడు కలగచేస్తుందని చెప్పాలి. కానీ వారు ఈ రోజు మీ ఇంటికి రావడం మాత్రం పక్కాగా జరుగుతుంది. ఫోన్ కాల్ ద్వారా అయినా కూడా సమాచారం చేరవేస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మీరు వారితో ఉన్న సఖ్యత ఈ 3 రోజుల్లో ఆ జ్ఞాపకాలు ఒకదాని వెంబడి ఒకటి గుర్తొస్తాయి. అనివార్య కారణాల వల్లే బంధాన్ని తెంచుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి రావడం కూడా మీకు ఇష్టమే లేదని భ్రమపడుతున్నారు, అపోహపడుతున్నారు. కానీ ఈ రోజు మాత్రం వారి మీద మీకు ఉన్న ప్రేమ బయటపడుతోంది. అటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని అర్థించి ఈ 3 రోజుల్లో ఎలా అయినా రావచ్చు. ఆ యొక్క సహాయం చేయడానికి కూడా వెనకాడరు. అస్సలు వెనకాడకుండా ముందుకు వస్తారు. కాల్ చేయడం కానీ, ఎవరి ద్వారా అయినా సమాచారం చేరవేయడం కానీ, ఇది మాత్రం మీకు అంతా ఒక కలలా అనిపిస్తోంది. మళ్లీ వారు మీ జీవితంలోకి వస్తారని కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి వ్యక్తులు వస్తారు. మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజున ఈ రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయండి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక బలమైన కోరిక నెరవేరుతోంది. అది ఎటువంటి అవకాశమైనా కావచ్చు, వ్యక్తిగత జీవితానికి సంబంధించింది, వృత్తిపరమైంది కావచ్చు. ఒక కోరిక నెరవేరే అవకాశం కానవస్తోంది. న్యాయ వృత్తుల్లో ఉన్నవారు ఒక సమస్య ఎదుర్కొంటారు. మీ యొక్క క్లయింట్స్ నుంచి ఇబ్బందికర స్థితిగతి తలెత్తుతోంది. వైద్య వృత్తుల్లో కొనసాగుతున్న వారికి యాజమాన్యం నుంచి ఒక సవాళ్లు ఎదుర్కోవాల్సిన స్థితి ఉంటుంది. ఇది మిమ్మల్ని కాస్తంత బాధకు గురి చేసే అంశంగా చెప్పొచ్చు. ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక వీరి యొక్క జీవితంలో సవాళ్లు ఎదుర్కొన్న అనుకూలతలు కూడా ఈ 3 రోజుల్లో అధికంగా కనిపిస్తున్నాయి. వ్యాపారాలు చేసేవారికైనా లాభసాటిగా ఉంటుంది. మీ యొక్క వ్యాపార విస్తరణ గురించి కావచ్చు, మార్పులు చేర్పులు గురించి కావచ్చు, ధనపూరితమైన ఒక కీలక అవకాశం మిమ్మల్ని సంతోషపెడుతుంది. వినియోగదారులను ఆకర్షించే కొన్ని రకాల స్కీమ్స్ గురించి చర్చ నడవచ్చు. కుటుంబ సభ్యులతో, భాగస్వామ్యులతో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం ఇక గడుపుతారు. చాలా కాలంగా బిజీగా ఉన్న లైఫ్ లో కాస్తంత ఇది ఊరట కలిగిస్తుంది. అలాగే జాగ్రత్త పడండి. విహారయాత్రలకు వెళ్లేవారు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త. వారి వల్ల మోసం కూడా జరగొచ్చు. ఏమైనా సమస్యలు తలెత్తొచ్చు. తప్పక జాగ్రత్త తీసుకోండి. దినఫలాల ప్రకారం చూస్తే గనక వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఆ సమస్యకు పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు.
చాలా కాలంగా సమస్యతో బాధపడుతున్నారు. సమస్యకు పరిష్కారం దొరకడం లేదంటూ ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజున మాత్రం ఆ సమస్యకు పరిష్కారం లభించే అవకాశమే కానవస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకైతే వారి ముందుకు ఒక అవకాశం రాబోతుంది. అవకాశాన్ని అందిపుచ్చుకోవడం లేదా వదిలిపెట్టుకోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. జాగ్రత్త. నిత్యము శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.